బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలండి. అదేంటంటే ఆర్బీఐ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకుల వెబ్సైట్ల యొక్క డొమైన్ నేమ్స్ అనేవి ఆ యొక్క బ్యాంక్ నేమ్ తర్వాత .bank.in విధంగా ఉండాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్నే తీసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ యొక్క డొమైన్ నేమ్ అనేది SBI.co.in అనే విధంగా ఉన్న దానిని ప్రజెంట్ SBI.bank.in అనే విధంగా చేంజ్ చేశారండి. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్నే తీసుకోండి. HDFCbank.com అనే విధంగా ఉన్న దానిని HDFC.bank.in అనే విధంగా చేంజ్ చేశారండి. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్నే తీసుకోండి. ICICIbank.com అనే విధంగా ఉన్న దాన్ని ప్రజెంట్ ICICI.bank.in అనే విధంగా చేంజ్ చేశారండి. అంటే వాటి యొక్క బ్యాంక్ నేమ్ తర్వాత .bank.in అనే విధంగా ఆర్బీఐ చేంజ్ చేసిందండి. ఎందుకు ఈ విధంగా చేంజ్ చేశారంటే కొంతమంది కస్టమర్స్ ఫేక్ బ్యాంక్ వెబ్సైట్ల ద్వారా లాగిన్ అయ్యి వారి యొక్క మనీని కోల్పోతున్నారండి. కాబట్టి ఇక నుంచి ఎవరైనా బ్యాంక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలనుకుంటే మీ యొక్క బ్యాంక్ నేమ్ తర్వాత .bank.in అనే విధంగా ఉంటేనే లాగిన్ అవ్వండి, లేకపోతే లాగిన్ అవ్వద్దండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.